లవ్ యూ బాస్ పార్ట్ 19 క్యూట్ లవ్ స్టోరీ. రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? ఆ రోజు సాయంత్రం 7 గంటలకల్లా రికార్డింగ్ పూర్తయింది. సత్యదేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తుంటే నమ్రత మరియు జయదేవ్ వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. సత్యదేవ్ కార్ ఇంజన్ స్టార్ట్ చేయగానే నమ్రత క్యాప్ తీసేసి తలను విదిలించి తన జుట్టుని లూజ్ చేసుకుంది. ఆ తర్వాత జాకెట్ తీసేసి తను వేసుకున్న లూజ్ షర్ట్కి అడుగు భాగం చింపేసి తను బొడ్డున కనపడేటట్టు ముడివేసింది. షర్ట్ పైభాగం చింపేసి తన భుజాలు కనపడేటట్టు కొంచెం పక్కకు లాగింది. అసలు ఏం చేస్తుంది తను అన్న ప్రశ్న సత్యదేవ్ మరియు జయదేవ్ మధ్యలో మెదిలింది. ఆమె చేసేది చూస్తూ ఇద్దరు షాక్కి గురి అయ్యారు. కళ్ళు రోడ్ పైన పెట్టి నడుపు అన్నాడు జయదేవ్ సత్యదేవ్ని చూస్తూ. తాను ఉన్న ఆశ్చర్యం నుండి తేరుకొని అలానే అన్నాడు సత్యదేవ్. తన చూపు రోడ్ పైన తిప్పి గుటకలు మింగుతూ జయదేవ్ నిహారిక వంక చూసి, నమ్రత, నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు ముందు నువ్వు వేసుకున్న షర్ట్ సరిచేసుకో. ఇలా ఎందుకు చేస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నేను చెయ్యను. అయితే ఏం చేస్తావు అన్నది నిహారిక కోపంతో విసురుగా. ఏమైంది అసలు నీకు అని కనుబొమ్మలు ముడివేసి అడిగాడు జయదేవ్. నువ్వు వేసుకున్న డ్రెస్ పద్ధతి బాగోలేదు. మధ్యాహ్నం నుండి చూస్తున్నాను. నువ్వు ఏదోలా మారిపోయావు. అసలు ఇంతకీ ఏమయ్యింది? ఇక్కడ వచ్చే చల్లగాలికి నీకు మళ్ళీ జ్వరం వస్తుంది. ఇలా చెయ్యకు. నాకు ఇలా ఉండటం అలవాటు. నేను ఇలానే చూస్తాను, సరేనా? నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడం అలవాటే అని చాలా కోపంగా జయదేవ్ వంక చూడకుండా సమాధానం ఇచ్చింది నిహారిక. నమ్రత, నువ్వు చేసేది బాగోలేదు. నువ్వు చేసే పనిని ఆపు అని కొంచెం గట్టిగా అన్నాడు జయదేవ్. ఎందుకు ఆపాలి? దేనికోసం ఆపాలి? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నేను చేసేది ఆపను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సత్యదేవ్ ఆ గొడవలోకి తల దూర్చుకోలేదు. సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సత్యదేవ్కి ఒక లవ్ కపుల్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో అతన్ని అలా అనిపిస్తుంది. జయదేవ్ గట్టిగా ఊపిరి తీసుకొని నుట్టూర్చి ఇలా అన్నాడు. నమ్రత, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎంత చెప్పినా నేను చేసేది అస్సలు ఆపను. నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. చేసింది చాలు, ఇక ఆపేసే. నా ప్రవర్తన విచిత్రంగా ఉందా? ఓహో, నిజమా? నాకు తెలియలేదే అన్నది నిహారిక కొంచెం కోపంగా. ఏమిటి ఈవేళ ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకు నిన్ను చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. చిన్నపిల్లల ఇలా ప్రవర్తించడం మాను. నేను చిన్నపిల్లల ప్రవర్తించడం మానాలా? ఎందుకు? అసలు నేను ఎలా చేయడం మానాలి అని కంటతడి పెట్టుకుంది నిహారిక. అసలు ఏమైంది? కొంచెం వివరంగా చెప్పు. నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే నాకు ఏంటోలా ఉంది. నేను ఇలా అవ్వడానికి కారణం మీరే. నువ్వు ఇలా అవ్వడానికి కారణం మేమేం చేశాము? నేను ఆడదానిగా మారిన మగవాడినని, అబ్బాయిలు అంటే ఇష్టపడనని, ఆడవాళ్లను ఇష్టపడతానని మీరు నా మీద తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయలేదా అని చెబుతూ బూరమని ఏడ్చేసింది. ఆమె ఆ మాట అన్నాదో లేదో సత్యదేవ్ ఉలిక్కిపడి కారు బ్రేక్ కొట్టి ఆపేశాడు. సత్యదేవ్ రాయిలా మారిపోయి నిహారికకు అలానే చూస్తున్నాడు. ఏమిటి అలా బెల్లం కొట్టిన రాయలా ఇద్దరూ ఆగిపోయారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ మాటకు ఇద్దరు గుటకలు మింగారు. ఒక్క క్షణంలో జయదేవ్ తెలివి తెచ్చుకొని ఈ విధంగా అన్నాడు. నేను ఆ మాట అనలేదు అని బుకాయించాడు. జయదేవ్ మాటలు విని సత్యదేవ్ కామోష్. ఊరిది జయదేవ్గా, నువ్వే కదరా నాతో ఈ మాట చెప్పింది. ఇప్పుడు కాదు, అసలు నేను ఆ మాట అనలేదు అని బుకాయిస్తావేంటి? నువ్వు చెప్పిన మాటలు నమ్మిన వెర్రి వెధవను నేను అని మనస్సులో అనుకున్నాడు సత్యదేవ్. ఓహో, నువ్వు అన్నది నిజమా? అయితే సత్యదేవని అడుగు అన్నది నిహారిక రెట్టించిన కోపంతో. సత్యదేవ్ కళ్ళల్లోకి జయదేవ్ చూశాడు. జయదేవ్ చూపులను బట్టి ఆ పరిస్థితిలో అతని పేరు బయట పెట్టకూడదు అని సత్యదేవికి అర్థమయ్యింది. నమ్రత, జయదేవ్ అలా అస్సలు అనలేదు, నేను అన్నాను అన్నాడు సత్యదేవ్ మొత్తం తప్పు తనపై పెట్టుకుంటూ. ఎందుకు చేశారు ఈ పని? నిన్ను కాపాడుకోవడం కోసం. నన్ను కాపాడుకోసం మీరు ఈ పని చేశారా?
మీ మాట నన్ను ఎలా కాపాడుతుందో కొంచెం వివరంగా చెప్పి ఏడవగలరా? హాహా అన్నది నిహారిక కోపంగా. నమ్రత, నువ్వు అందమైన అమ్మాయివి. సినిమా ఇండస్ట్రీ నీకు తెలుసు కదా. వాళ్ళు వేసే ఉచ్చులో నువ్వు పడకూడదు అన్న ఉద్దేశంతో మేము అలా చేసామే తప్ప ఇందులో మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. ఎటువంటి చెడు ఉద్దేశం లేదా? నేను మీ మాటలో సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీ మాట వినగానే నాకు ఒళ్ళు తగలబడినట్టుగా ఉంది. అసలు సత్యదేవ్ అన్నాడు అని నీకు ఎలా తెలిసింది? నువ్వు విమలాతో మాట్లాడే సమయంలో నేను విన్నాను. అంటే ఆ అమ్మాయి మేము ఇద్దరం మాట్లాడుకున్నది విన్నది అన్నమాట అని తన మనస్సులో అనుకున్నాడు సత్యదేవ్. కొన్ని క్షణాల వరకు నిశ్శబ్దం. సత్యదేవ్ కార్ డ్రైవింగ్ మొదలుపెట్టాడు. నాకు ఎవరి రక్షణ అవసరం లేదు. నన్ను నేను రక్షించుకోగలను. మీరు నా గురించి ఈ విధంగా బయట చెప్పవలసిన అవసరం లేదు అని కంటతడి పెట్టుకోసాగింది నిహారిక. ఆమె అన్న మాటలకు ఆ ఇద్దరు ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంతలో జయదేవ్ గెస్ట్ హౌస్ చేరుకున్నారు. నిహారిక మారు మాట్లాడకుండా గబగబా కారు దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళ కోపంలో ఉంటే కూల్ చేయడం చాలా కష్టం పని ఆమె మనస్సులో అనుకున్నాడు జయదేవ్. పరధ్యానంగా కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా సత్యదేవ్ అతన్ని వెనక నుండి ఫాలో అవుతూ వెనక నుండి ఇలా మాట్లాడసాగాడు. జయదేవ్, జయదేవ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటి ఆ విషయం చెప్పు సత్యదేవ్. నేను ఒక విషయం నిన్ను సూటిగా అడుగుతా, చెబుతావా? ఇంతకీ ఏమిటి ఆ విషయం? నువ్వు నిజాయితీగా నాకు సమాధానం చెబుతావు కదూ? ప్రామిస్, చెబుతాను. ఏమిటది? నీకు నమ్రత అంటే ఇష్టం కదూ అని మృదువుగా అడిగాడు సత్యదేవ్. ఆ మాటతో సత్యదేవ్ మనస్సులో ఆలోచనలో తీరసాగింది. అవును, ఆమెకు ఏమైనా అయితే నాకు మనస్సు ఏదోలా అయిపోతుంది. ఆమె నవ్వితే, ఆమె ఆనందంగా ఉంటే నాకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఆమె కోసం ఏమైనా సరే చేసేద్దామనిపిస్తుంది. మరి దీని ఇష్టమని అంటారా అని తన మనస్సులో ఆలోచించుకోసాగాడు జయదేవ్. చెప్పు జయదేవ్, ఏం ఆలోచిస్తున్నావు? నమ్రత అంటే నీకు ఇష్టమా? అవును, ఇష్టమని నా మనస్సు నాకు చెబుతుంది. అయితే సారీరా జయదేవ్, నువ్వు తనను ఇష్టపడుతున్నావని తెలియక నేను ట్రై చేశాను. అది ఎంత పెద్ద తప్పు అనేది నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నేను మీ ప్రేమకి అడ్డురాను. నా వలన ఏమైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు. హే సత్యదేవ్, అన్ని మాటలు ఎందుకు? అలా అనకు. నేను ఏమైనా తప్పుగా చేసి గనుక ఉంటే మర్చిపో. నీ ప్రేమకు కావాల్సిన సహాయం నేను చేస్తాను. ఈ సత్యదేవ్ ఉన్నాడు అన్న విషయం మరవద్దు. జయదేవ్, మన ఇద్దరం ఫ్రెండ్స్ రా. ఆ అమ్మాయి అంటే ఇష్టమా కాదా అన్నది ఇంకా పూర్తిగా నాకు తెలిసేట్టు చెప్పలేకపోతున్నావు. కానీ నీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం అని నాకు అర్థమవుతుంది. ఎనీవే, అమ్మాయి కోసం నేను ట్రై చెయ్యను, నీకు అడ్డు తగలను, సరేనా? నేను విమనైజర్ అని నేను ఒప్పుకుంటాను. కానీ స్నేహితుడికి ద్రోహం చేసేంత నీచుడిని కాదు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండవలసింది. మామ, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని నాతో నువ్వు ఒక్క మాట చెప్పి ఉన్నా సరే నేను ఎప్పుడో తప్పుకునేవాడిని. విషయం అయితే అసలు ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు జయదేవ్, వెళ్ళు. ఆ అమ్మాయితో మాట్లాడు. పాపం ఆ మనసు గాయపడింది. సరే, నేను ఉంటాను అని చెప్పి సత్యదేవ్ కారు ఎక్కాడు. సత్యదేవ్ మాటలకు అవును అన్నట్టు తల ఊపాడు జయదేవ్. జయదేవ్ ఏదో ఆలోచనలో పడి గాలిలోకి చూస్తున్నాడు. సత్యదేవ్ కారులో కూర్చున్నాక ఒక విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే తన తలను కారు విండో నుంచి బయటకు పెట్టి జయదేవ్తో ఇలా అన్నాడు. జయదేవ్, ఇటు చూడు. ఆ మాట విన్న జయదేవ్ తన ఆలోచన నుండి బయటపడి సత్యదేవ్ వైపు తలను తిప్పాడు. చూడు, ఆ సెలబ్రిటీలను వెతికి వెంటాడి ఫోటోలు తీసే పాపారాజీ ఫోటోగ్రాఫర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎప్పుడైనా మన పరువు తీయగలరు. ఫ్యాన్స్లో సెలబ్రిటీ పరువు తీయడానికి పుట్టారు వాళ్ళు. వాళ్ళ విషయంలో జాగ్రత్త. నమ్రతతో పాటుగా నువ్వు ఆ కెమెరాలో బంధించబడితే ఇక అంతే సంగతులు. ఏదైనా అడుగు వేసేది చాలా జాగ్రత్తగా అడుగు వేయు. రేపు నేనే వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అని తన సలహా ఇచ్చాడు సత్యదేవ్. అతని కారు ఇంజన్ స్టార్ట్ అయింది. బజ్ బజ్ అన్న సౌండ్తో కారు అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయింది. జయదేవ్ ఆలోచించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. జయదేవ్ ఇంట్లోకి వెళ్ళేసరికి నిహారిక తన గదిని లాక్ చేసుకుని ఉంది. ఆమె ఎలా ఉంటుంది అని ఊహించాడు జయదేవ్. ఆమె బెడ్రూమ్ డోర్ వైపు అడుగులు వేశాడు. ఆమె డోర్ని గట్టిగా తడుతూ ఇలా అన్నాడు. జయదేవ్, నమ్రత, తలుపు తీ, నీతో మాట్లాడాలి. కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. తలుపు తీ అంటూ
గట్టిగా తలుపులు తడుతున్నాడు జయదేవ్. ఆమె నుండి ఎంతసేపు అలా తలుపులు తట్టినా కూడా స్పందన లేదు. నాకు తెలుసు నువ్వు ఇంకా మేలుకొని ఉన్నావని. తలుపులు తీయి నమ్రత. జయదేవ్ అంత గట్టిగా అరుస్తున్నా తలుపు తడుతున్న ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. సరే, నేనంటే కోపమని నాకు అర్థమయ్యింది. ఆ కోపాన్ని డిన్నర్ మీద చూపించకుండా వచ్చి తిను. నువ్వు అలా ఆకలితో పడుకుంటే నేను చూడలేను. కనీసం భోజనమైనా చెయ్యు. నన్ను కోపడితే కోపడ్డావు. ప్లీజ్ నమ్రత, వచ్చి భోజనం చెయ్యు ప్లీజ్ అని జయదేవ్ తలుపు ఎదురుగా నిలబడి ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. నిహారిక నుండి ఎటువంటి స్పందన లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.